प्राणदीपं शिवं शिवं महुकाररूपं शिवं शिवं महासूर्यचन्द्राग्निनेत्रं पवित्रं महागाढतिमिरान्तकं सौरगात्रं महाकान्तिबीजं महादिव्यतेजं भवानी समेतं भजे मञ्जुनाथं। मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदशहृदयङ्गमं चतुर्दधिसङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरौ अष्टसिद्धीश्वरौ नवरसमनोहरौ दशदिशासु विमलम् मेकादशोज्ज्वलम् मेकनाथेश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजनकिङ्करौ दुर्जनभयङ्करौ सज्जनशुभङ्करौ प्राणिभवतारकं प्रकृतिहितकारकं भुवनभव्यभवनायकं भाग्यात्मकं रक्षकम् ईशं सुरेशं ऋषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुर पञ्चाक्षरी मन्त्रवाचं महाहर्षवर्ष प्रवर्षं सुशीर्षं नमो हराय च स्मरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्निद्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं दं दं दडं दं दडं दं दडं दं दठक्कानिनादनवताण्डवाडम्बरं तद्दिम्मि तगदिम्मि दिद्दिम्मि दिमि दिम्मि सङ्गीतसाहित्य सुमकमलबम्बरम् ओङ्कार ह्रीङ्कार श्रीङ्कार ऐङ्कार मन्त्रबीजाक्षरं मञ्जुनाथेश्वरं ऋग्वेदमाद्यं यजुर्वेदवेद्यं सामप्रगीतम् अथर्वप्रभातं पुराणेतिहासप्रसिद्धं विशुद्धं प्रपञ्चैकसूत्रं विबुद्धं सुसिद्धं नकारं मकारं सिकारं बकारं यकारं निराकार साकार सारं महाकालकालं महानीलकण्ठं महानन्दरङ्गं महाट्टाटहासं जटाजूटरङ्गैकगङ्गा सुचित्रं ज्वलद्भुग्रनेत्रं सुमित्रं सुगोत्रं महाकाशभासं महाभानुलिङ्गं महाभद्रुवर्णं सुवर्णं प्रवर्णं सौराष्ट्रसुन्दरं सौमनाथेश्वरं श्रीशैलमन्दिरं श्रीमल्लिकार्जुनम् उज्जयिनीपुरमहाकाळेश्वरं वैद्यनाथेश्वरं महाभीमेश्वरं अमरलिङ्गेश्वरं रामलिङ्गेश्वरं
సోమవారాలు భక్తులు విశేషంగా సోమవారం దేవస్థానం వారు ఆలయానికి చేసే సర్వదర్శనం అలాగే దర్శనం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులు వచ్చే ప్రతి భక్తులు కూడా ప్రసాదం చేసే విధంగా అడిషనల్గా విశేషంగా
అందులో ఈ యొక్క నెల 5 సోమవారాలతో కార్తీక మాసం ఉంది కాబట్టి, అది కాకుండా ఈ నెల 14వ తేదీ పౌర్ణమి నాడు, కార్తీక పౌర్ణమి నాడు కపిలేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి అన్నాభిషేక మహోత్సవం ఇది కూడా జరుగుతాయి. కాబట్టి కార్తీక మాసం చాలా ప్రసిద్ధి పొందినటువంటి కార్తీక మాసం కాబట్టి ఎక్కువ భక్తులు వచ్చి స్వామివారిని చాలా అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ దృష్టి తీసుకొచ్చి ప్రజలకు అదే రకంగా ప్రభుత్వం కేంద్రం ఈ సమస్యల మీద స్పందించాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ తిరుపతిలో ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అందరికీ మరొకసారి నమస్కారం. మనం 120 జీవో ద్వారా ఏ రకంగా మెడికల్ సీట్లు ఎంతో మోసపూరితంగా నమ్మించి గొంతు కోసే విధంగా ఏ జిల్లాల వాళ్ళకి జోన్లకు సంబంధం లేనటువంటి వాళ్లకు కనిపెట్టడం, దాని మీద ఆందోళన చేయడం, సుప్రీంకోర్టు వరకు వెళ్తే అక్కడ కూడా దీన్ని తప్పు పెట్టడం మనం చూసినటువంటి విషయమే. ఈరోజు అడుగడుగున అన్యాయం జరుగుతా ఉంది. అన్ని రకాలుగా ఉద్యోగ అవకాశాలు లేకుండా చేస్తా ఉన్నారు. అదే రకంగా అన్ని డిపార్ట్మెంట్లలో కూడా ప్రమోషన్స్ మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాయలసీమ విశ్వాసులకు దక్కడం లేదు ఉద్యోగస్తులకు. ఇదే కాకుండా
రాష్ట్రం ఏర్పడింది కొత్తగా ఆంధ్రప్రదేశ్. అసలు జోనల్ సిస్టమ్ ఉందా లేదా? సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి 120 జీవో విషయంలో జోనల్ సిస్టమ్ ను కొనసాగించాల్సి ఉంది. ఈ జోనల్ సిస్టమ్ లో 4వ జోన్ లో ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలకు రక్షణలు కల్పించాల్సిందే అన్నటువంటి ఒక ఫైండింగ్ ఇచ్చిన ఈ జోనల్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా తుంగలో దొక్కి మొత్తం 4వ జోన్ అన్నది అసలు లేకుండా చేయాలన్నటువంటి ఒక ప్లాన్, ఒక కుట్రతో ముందుకు పోతా ఉంది ప్రభుత్వం. ముందుగా నేను పోలీస్ రిక్రూట్మెంట్ లో జరుగుతున్నటువంటి అన్యాయాలను మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాలని ఈరోజు తిరుపతిని ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రధానంగా పెట్టడం. మొన్న డిఐజీ కర్నూలు మొత్తం 4 జిల్లాలను అడ్మినిస్ట్రేషన్ చూసేటటువంటి అధికారి, పోలీస్ అధికారి. వారికి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మేము అడిగాం, అసలు ఎన్ని ఎస్ఐ పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి ఈ 4th జోన్ లో రాయలసీమలో అడిగితే ఆయన ఇచ్చినటువంటి సమాచారం ఆర్టీఐ కింద 1430 పోస్టులు ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఆర్టీఐ కింద ఆయన అఫీషియల్ గా ఇచ్చినటువంటి ఒక డాక్యుమెంట్. అంటే ఈ 4 జిల్లాల్లో దాదాపుగా 1999 నుంచి 2013 వరకు ఇచ్చినటువంటి సమాచారం. దీంట్లో 1400 అదేం పెద్ద సమస్య కాదు. ఎస్ఐ పోస్టుల్లో ఆటల్లో అన్యాయం జరిగింది, మీటర్లో అన్యాయం జరిగింది కాదు. వాళ్ళకి ప్రధానంగా కావాల్సింది ఇప్పుడు నీళ్లు. ఈ నేల గురించి ఎన్టీ రామారావు గారు ఆ రోజు గాలిలో తగిలి తెలుగు గంగా పైపుల ద్వారా తీసుకొని పోవాలని చెప్పకుంటే అది ఓపెన్ కెనాల్ ద్వారా తీసుకొని 6.5 లక్షల ఎకరాలకి రాయలసీమలో నీటి సౌకర్యం కల్పిస్తూ ఇక్కడ కూడా ఉండే గ్రామాలకంతా కూడా తాగునీరు ఇస్తూ ఓపెన్ కెనాల్లో పోవాలని చెప్పి పట్టుబట్టి ఎన్టీ రామారావు 55 టీఎంసీ నీళ్లు రాయలసీమలో వాడుకొని వాళ్ళకి 15 టీఎంసీ నీళ్లు ఇచ్చేదానికి ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి ఇందిరా గారిని ఒప్పించారు. ఆ రోజు దానికి ఫౌండేషన్ స్టోన్ వేయించారు. అందులో 3 ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి వచ్చింది తెలుగు గంగా ఫస్ట్. అది కూడా మిగులు జనాల నుంచి. రెండవది గారెలు నగిలి, అంతి రేవ, వెలుబండ, ఇవన్నీ కూడా మిగులు జనాల నుంచి మనం వాడుకునే హక్కు ఉంది కాబట్టి దాని నుంచి వాడుకుంటామని చెప్పారు. ఆ రోజు ఈ కాంగ్రెస్ వాళ్ళంతా కూడా మాకు మిగులు జనాలతో నిఖర జనాలు కావాలన్నారు. నిఖర జనాలు 811 టీఎంసీ ఆల్రెడీ ఎన్టీ రామారావు రాకముందే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేశారు. ప్రాజెక్టు వారీగా కృష్ణా డెల్టా కింద, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కింద, రైట్ కెనాల్ కింద అది ఇచ్చేశారు. ఇచ్చిన దాన్ని తీసుకెళ్ళి ఒప్పుకుంటారా? తిరుపతి ఇచ్చిన తిరుపతి నీళ్ళు తీసేస్తే మేము చుట్టూరు తీసుకుపోతాం, తిరుపతి కాలంటే ఒప్పుకుంటారు తిరుపతి వాళ్ళు. ఆయన అన్నాడు, జలం అనేది వర్షం పడితే నికర జలం మిగులు జలం ఉండదు, జలం జలమే అనంటే అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు గడ్డాలు పెంచారు, నిరాహారం చేశారు. ఎన్టీ రామారావు ఇంటి మీదకి అర్ధరాత్రి పోయి దాడి చేశారు. సెక్రటరీకి పోతా ఉంటే పోటీ కూడా చేశారు. ఈ రోజు ఆయన పెట్టిన ప్రాజెక్టే భిక్ష. వర్ధనస్వామి ప్రాజెక్టుని ఏళ్ల తరబడి కాంగ్రెస్ కట్టిన కంట్రోల్లో అది ఎన్టీ రామారావు వచ్చి పూర్తి చేశారు. ఆయన గడ్డం పేరు పెట్టుకుంటారు ఒక రెడ్డి గారు. అది పూర్తి చేయడానికి గడ్డం తీయని ఎన్టీ రామారావు వచ్చి పూర్తి చేయనా గడ్డం తీసి ఆయన తీసుకొని సన్మానం చేశాడు. ఏదన్నా రాయలసీమలో ఆర్మీని ఫ్యాక్టరీ పెట్టాడు. రాయలసీమలో పవర్ ప్లాంట్ ముద్దగూడలో పవర్ ప్లాంట్ పెట్టించాడు. ముందు పవర్ జనరేషన్ లేదు రాయలసీమలో. మీరేం చేశారు? కాంగ్రెస్ వారు మీ నాన్న కూడా మంచిగున్నాడు, పీడించారు, తినేశారు, దోచుకున్నారు. ముఖ్యమంత్రులు అయితే చాలా మంది అయ్యారు కాంగ్రెస్ లో. జనం సంజీవ్ రెడ్డి, సంజీవయ్య, విజయభాస్కర్ రెడ్డి అందరూ అయ్యారు. ఎవరేం చేశారు రాయలసీమకి? ఏదైనా చేసుంటే ఎన్టీ రామారావు చేశాడు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు ఆ ప్రాజెక్టు అంతా పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇలా నీళ్లు లేవు కృష్ణానదిలో, శ్రీశైలం నిండలేదు, నాగార్జున నిండ తీయాలి కూడా 4 ఏళ్ళు నిండడం లేదు.
కాబట్టి గోదావరిలో నీళ్లు అక్కడ సముద్రంలో పోతున్నాయి. పోలవరం కట్టాలని 5 ఏళ్ళు పడుతుంది. 5 ఏళ్ళు నాకు ఎందుకు వేస్ట్ అని చెప్పని పట్టిసీమ కడితే ఆడికి పోయి గోదావరి నీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు రాయలసీమ తీసుకుపోతున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎలా దీనికి చేస్తాడు. అప్పుడు అడగదు ఈ బయట రాజశేఖర రెడ్డి అడగచ్చు కదా, ఏమయ్యా అలా గోదావరి నీళ్ళు తెచ్చి పట్టిసీమ ద్వారా కృష్ణాలో వెళితే ఆ కృష్ణా జట్ల కంట ఆ గోదావరి నీళ్ళు ఇచ్చేస్తే అది మిగిలే నీళ్ళని మనం ఇలా తీసుకోవచ్చు కదా. ఆయన చేసే మంచి పని కదా ఒక మాట అన్నాడు. రాజేంద్ర నగరి, హందీనేవా, వెలుగొండ, తిరుగంగ, ఎస్ఆర్బీసీ పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలని చెప్పని చంద్రబాబు నాయుడు కంకణం పెట్టుకొని తిరుగుతా ఉంటే రాయలసీమ కన్యం ఏదో ఒకటి ఎదుర్కొనేది, ఏదో ఒకటి కావాలా.